వర్షన్ 5 తీసుకున్నప్పుడు మీకు ఏమైపోయింది, ఇక్కడ డాకర్ ఇమేజెస్ తీసుకుంటే ఆటోమేటిక్గా నాకు నా వర్షన్ 5 అయితే క్రియేట్ అయితే అయింది. ఓకేనా. కానీ ఇక్కడ చూడండి, ఒకటి గమనించండి. ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే నా డాకర్ ఫైల్ నేను రన్ చేశానో ఇది వర్షన్ 4. ఒక్కసారి నేను వర్షన్ 1కి వెళ్తాను. సో ఇది నా వర్షన్ 2 తీసుకున్నాను. స్టార్టింగ్ నేను ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం నేను హాట్స్టార్ వర్షన్ 1 ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు ఈ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఎంత టైం పట్టింది, 8.4 సెకండ్స్ అయితే పట్టింది. అదే నేను ఇప్పుడు రన్ చేస్తూ ఉంటే నాకు జస్ట్ 1 సెకండ్లో నా కస్టమ్ ఇమేజ్ అనేది క్రియేట్ అయితే అయిపోయింది. సో ఎలా ఇంత స్పీడ్గా క్రియేట్ అవుతుంది? మీరు ఇక్కడ లాగ్స్ చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు లాగ్స్ చెక్ చేస్తే ఇక్కడ చూడండి క్యాస్ట్ 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 అని వచ్చింది. అంటే మీకు ఇక్కడ ఏమర్థమవుతుందంటే, నేను ఎప్పుడైనా నా డాకర్ ఫైల్తో ఏదైనా రన్ చేస్తే ఆటోమేటిక్గా దానికి ఒక క్యాస్ట్ రెఫరెన్స్ అనేది నా సర్వర్లో అయితే క్రియేట్ అవుతుంది. సో దాన్ని నేను ఎలా చెక్ చేయొచ్చు, డాకర్ సిస్టమ్ డిఎఫ్ అనే కమాండ్ ద్వారా. ఇక్కడ చూడండి, నేను మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నేను బిల్డ్ క్యాష్ గురించి నేనైతే మాట్లాడతానని. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఈ బిల్డ్ క్యాష్ ఏం చేస్తుందంటే, నేను ఎప్పుడైనా నా డాకర్ ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డాకర్ ఫైల్ని నేను మళ్ళీ కానీ రన్ చేస్తే ఇక్కడ ఏమైపోతుంది, నాకు క్యాస్ట్ అని వస్తుంది. అంటే ఇది యాక్చువల్గా రన్ అవ్వదు. ఇప్పుడు ఏబిటీ అప్డేట్ అనేది ఫస్ట్ టైం నేను ఆల్రెడీ రన్ చేశాను కాబట్టి అది క్యాష్డ్ మెమరీలో స్టోర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ టైం నేను అదే ఏపీటీ అప్డేట్ అని రన్ చేస్తే ఈసారి అది డైరెక్ట్గా అప్డేట్ అవ్వకుండా ఈ క్యాష్డ్ మెమరీ నుంచి నాకు నా కంటెంట్ అనేది తీసుకుంటుంది. ఆల్రెడీ నా దగ్గర నా సర్వర్లో ఉంది కాబట్టి క్యాష్డ్ మెమరీ. సో నాకు మళ్ళీ రిపీటెడ్గా టైం అయితే తీసుకోదు. వెంటనే టక నెక్స్ట్ స్టెప్స్ అయితే ఎగ్జిక్యూట్ అయితే అయిపోతాయి. ఓకేనా. సో ఫైన్, డాకర్ ఇమేజెస్. ఓకే. సో ఇప్పుడు అజ్యూమ్ చేసుకోండి, ఇప్పుడు ఒక అప్లికేషన్ డెవలపర్ వచ్చేసి వాళ్ళు రిపీటెడ్గా టాస్క్ క్రియేట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్కి, ఈ డాకర్ ఫైల్ అప్లికేషన్కి వాళ్ళు ఒక కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు సేమ్ నేమ్తో. కొత్త ఫీచర్ని అయితే యాడ్ చేస్తారు కానీ సేమ్ నేమ్తో హాట్స్టార్ వర్షన్ 5తోనే వాళ్ళు కంటిన్యూగా డాకర్ ఫైల్ని బిల్డ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు కొత్త ఫీచర్ అయితే వచ్చేసింది అనుకున్నాం డాకర్ ఫైల్. ఓకేనా. సో వాళ్ళు హాట్స్టార్ వర్షన్ 5 అనే వాడుతున్నారు. నేను ఎంటర్ ఇస్తాను. నా డాకర్ ఫైల్ అనేది రన్నింగ్ అవ్వడం లేదు. ఎందుకు రన్నింగ్ అవ్వడం లేదు? దానికి ఆన్సర్ ఏం చెప్పాను, ఇక్కడ మనకు ఆటోమేటిక్గా తెలుసు, ఇక్కడ ఇది క్యాస్ట్ మెమరీ నుంచి తీసుకుంటుంది. సో ఆల్రెడీ నా దగ్గర క్యాస్ట్ మెమరీ ఉంది కాబట్టి నేను డాకర్ రన్ ఇవన్నీ నేను రన్ చేయను అని చెప్తుంది. కానీ డెవలపర్ అనేవాడు కొత్త ఫీచర్ అయితే తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఆ కొత్త ఫీచర్ నేను రన్ చేయాలి నా సర్వర్లో. అంటే నేను ఏం చేయాల్సి ఉంటుందంటే, ఇక్కడ డాకర్ సిస్టమ్ డిఎఫ్లో ఈ క్యాచ్ని నేను క్లియర్ చేయాల్సి ఉంటుంది. క్లియర్ చేయాలంటే దానికి కమాండ్ వచ్చేసి డాకర్ బిల్డర్